వీడియో మొత్తం కంగారుగా స్కిప్ చేసి కాకుండా మొత్తం చూడండి, ఎందుకంటే మీకు కూడా మాల్దీవ్స్ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటది అనమాట. అంత స్లోగా నీట్ గా అంత ప్రశాంతంగా తీసాము ఈ వ్లాగ్. బ్యూటిఫుల్ పీపుల్. ఈ రోజు మనం మళ్ళీ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కి వచ్చాము, కానీ ఫ్లైట్ ఎక్కడానికి కాదు, ఇక్కడ నుంచి షిప్ మీద మనం ప్రైవేట్ ఐలాండ్ కి వెళ్ళడానికి గంట నుంచి వెయిటింగ్ అనమాట. మావి తప్ప అందరు షిప్లు వస్తున్నాయి. అన్ని ఐలాండ్స్ కి సంబంధించిన షిప్స్ ఇక్కడికి వచ్చి ఆగుతాయి అనమాట. మనం బుక్ చేసుకున్న ఐలాండ్ కి సంబంధించిన షిప్ వచ్చినప్పుడు ఎక్కేయడమే. సో ఇది కూడా ఎయిర్పోర్ట్ లాంటిది అనమాట, కానీ షిప్స్ వస్తాయి. వెనక ఇదిగోండి చూస్తున్నారు కదా, అది రిపేర్ లో ఉంది. ఆ బోట్ కదలకుండా ఉండడానికి తాడు కట్టేశారు, ఎదుగో తీసి మళ్ళీ వెనక్కి తీస్తున్నారు ఆయన. ఈలోగా మా చెల్లికి ఇలా పరిగెట్టాలన్న ఆలోచన వచ్చింది అనమాట. నిజంగా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వ్యూ చాలా బాగుందండి. మనకి కనిపిస్తుంది కదండి, అదంతా మాలై సిటీ అనమాట. అక్కడ ఎక్కువ మంది మాల్దీవ్స్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి సంబంధించిన అన్ని ఉంటాయి అనమాట. చూసారా బిల్డింగ్స్ లా కనిపిస్తున్నాయి, ఎంత ప్యూర్ గా ఉన్నాయో కదా. వాటర్ అని చూపిస్తుంది, భలే ఉన్నాయి కదండి. ఏదో బస్ స్టాండ్ లో బస్సెస్ లాగా ఇంకెప్పుడు బోట్స్ తిరుగుతూనే ఉంటాయి అనమాట ప్రతి ఐలాండ్ వి. కింద అంతా తెల్లిసుకుంటది కదండి, సో నురగ కూడా తెల్లగా వస్తుంది, భలే విచిత్రంగా అనిపించింది. బోట్ స్టార్ట్ అవుతుంది అనమాట, అందుకే అంత నురగలు వస్తున్నాయి. అమ్మో భలే ఉందండి, ఏదో షాంపూ కలిపినట్టు. ఇదేంటో వీళ్ళందరూ యూనిఫామ్ లో ఉన్నారు. ఆ హోటల్ కి సంబంధించిన వాళ్ళేమో. ఫారినర్స్ అయితే పిచ్చిగా ఉన్నారండి. అమ్మో అమెరికా వాళ్ళైతే ఇంక చెప్పక్కర్లేదు, మాల్దీవ్స్ అంటే పడి చచ్చిపోతారు. బాబు భలే క్యూట్ గా ఉన్నాడు. ఈ ఫారెన్ అమ్మాయిలు మాత్రం ఒంటరిగా భలే వచ్చేస్తారండి. చూడండి వెనకాల వాళ్ళు రిపేర్ చేయడానికి ఇప్పుడు వచ్చారనమాట, ఇంకా వెయిటింగ్ మేము. వీటిని స్పీడ్ బోట్స్ అంటారనమాట. మనది అంత లగ్జరీ ట్రిప్ కాదనమాట, సో అందుకే మనము స్పీడ్ బోట్స్ మీద వెళ్తున్నాము. లేకపోతే సీ ప్లేన్స్ ఉంటాయండి, అంటే ఇక్కడ నుంచి ప్లేన్ మీద తీసుకెళ్లి మన ఐలాండ్ లో దింపుతాయి అనమాట. ఈ వర్కర్స్ వెళ్ళిపోయేటప్పుడు కన్నా మా బోట్ వస్తుందో రాదు. మాల్దీవ్స్ లో మా అమ్మ మా నాన్న ఫైనల్ గా ఇలా సెట్ చేశారనమాట. మనుషులు కూర్చోడానికి నీడ, ఇంకా వచ్చిన బోట్ సాగడానికి చోటు. మా చెల్లికి భాషతో సంబంధం లేదు, పొలిటీషియన్ లా నవ్వుతూ అందరితో మాట్లాడేస్తుంది. అమ్మో నిజంగా అదొక ఆర్ట్ అండి. నేనైతే ఆమెడు దూరం పరిగెట్టేస్తాను. ఈయన వెళ్ళిపోతున్నారు అనుకుంటా. షాపింగ్ మాత్రం గట్టిగా చేశారు, పర్ఫ్యూమ్స్. ఇదిగోండి ఈ మధ్యన స్నాప్ చాట్ మాత్రం మామూలుగా ఆపట్లేదు. చూడండి ఎలా వచ్చిందో ఫిల్టర్. ఒకసారి అలా కసిరితే అందంగా వస్తుంది అనమాట. ఇదేదో చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అనుకుంటున్నారేమో, బీట్రూట్. మా అమ్మ చికెన్ ఫ్రై అని చెప్పి తినిపిస్తుంది నాకు. చికెన్ ఫ్రై ఏదో ప్రయాణాలు అనుకుంటాం కానండి, వచ్చిన రోజు నెక్స్ట్ డే కూడా పూర్తిగా తిండి లేదనమాట. అలా బోట్ ని కదలకుండా కట్టేస్తారనమాట. ఇది ఏంట్రా బాబు అని ఆశ్చర్యంగా చూసాను నేను. తర్వాత గుర్తొచ్చింది సర్ఫింగ్ కోసం అనేసి. అమ్మో లాంచ్లు కూడా వస్తున్నాయి ఇక్కడికి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం అమ్మో చాలా మంది కనిపిస్తున్నారు. ఆయన ఏంటో లగేజ్ బ్యాగులు గిరగిరా తిప్పుతున్నారు. అలా ఫ్లైట్ లాగా మనం పట్టుకెళ్ళలేకుండా వాళ్ళు ఎక్కిచ్చేస్తారనమాట స్పీడ్ బోట్స్ లోకి. చాలా మంది సిటీ చూడాలనుకోరండి, ఇలా ఐలాండ్స్ కి వెళ్ళిపోతారనమాట, ప్రైవేట్ ఐలాండ్స్ కి. బాగా డబ్బున్న వాళ్ళు. సో దీనికి ఆపోజిట్ లోనే అనమాట ఎయిర్పోర్ట్. సో విమానం దిగి డైరెక్ట్ గా వచ్చి ఈ స్పీడ్ బోట్స్ లో వెళ్ళిపోతారనమాట. ప్రైవేట్ ఐలాండ్స్ లో ఉండడానికి అన్ని రోజులకి చాలా ఖర్చు అయింది. సో అందుకే నేనంతా మాల్దీవ్ సిటీ చూసాము. అమ్మయ్య ఫైనల్ గా వచ్చిందండి మన స్పీడ్ బోట్. లైఫ్ జాకెట్స్ తగిలిస్తున్నారు అందరికి. ఈ నా కోసం పనిగట్టిన ఇక్కడ తెస్తున్నారు పాపం. నేను వీడియో తీసుకోవడంలో బిజీగా ఉన్నానని నాకు తగిలించారు. నాన్న మళ్ళీ మునిగిపోతానేమోనని మొత్తం సరి చేస్తున్నారు అనమాట. మనం అసలే కుదురుగా ఉండమనేసి. టూరిస్ట్ 360 నుంచి ఈయన మమ్మల్ని భలే చూసుకున్నారండి 4 రోజులు. మేము వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఏమైనా దుబాయ్ కానీ, బాలి కానీ, మాల్దీవ్స్, అండమాన్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ ఏ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా కానీ టూరిస్ట్ 360 ట్రావెల్ కంపెనీ మాత్రం బెస్ట్ అండి. ఈ లైఫ్ జాకెట్ ని ఐలాండ్ కి వెళ్లే వరకు తీయకూడదని చెప్తున్నారు. ఈ స్పీడ్ బోట్ లో ఈ ఫారెన్ తాతగారు పరిచయం అయ్యారు. ఈ 4వ వచ్చారట. 4th టైం. వావ్, యు లైక్ మాల్దీవ్స్? మాల్దీవ్స్ ఇష్టం అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. 4th టైం వచ్చారంట. మా అమ్మ 4వ వచ్చారంటమ్మా మాల్దీవ్స్ అని చెప్తుంటే ఏ దేశం అని అడగమంది. జర్మనీ అట. అమ్మో 18 రోజులు ప్రైవేట్ ఐలాండ్ లో ఉండడానికి వచ్చారంటండి. అంటే రోజుకి 80,000 అంటే దగ్గర ఒక 16 లక్షలు వేసుకోవచ్చు. అమ్మో బాగా రిచ్ అనమాట. సో కొంత బడ్జెట్ తో ప్లాన్ చేసే వాళ్ళైతే ఇలా 3 రోజులు బయట ఉండి ఒక్క రోజు మాత్రం ప్రైవేట్ ఐలాండ్ లో ఉంటారనమాట. జస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి. వీళ్ళిద్దరూ మంచిగా ఆడుకుంటున్నారు వాటర్ తోటి. నిజంగా స్పీడ్ బోట్ అన్న పేరు చాలా స్పీడ్ గా వెళ్తుందండి, అస్సలు స్లో చేయట్లేదు అనమాట. ఎన్ని అలలున్నా కానీ ఫాస్ట్ గానే పోనిచ్చేస్తున్నారు. స్లో చేస్తే మళ్ళీ ఇంకోటి ఏదో అయిద్దట. అమ్మో దిగే వరకు గ్యారంటీ లేదనుకున్నాను నేనైతే. లగేజ్ లన్నీ ముందు పెట్టారు. చెల్లికి పాపం విండో సీట్ దొరకలేదు. ఏదో సాహసం చేద్దాం అనుకున్నాను కానీ గుండె జల్లుమంది అనమాట. ఇంకంతే దెబ్బకి తీస్తాను చెయ్యి. చూసారండి పెద్ద షిప్ భలే కనిపిస్తుంది. జాయిగా వీడియోస్ తీసుకుని బోట్ ఏదో మనకు తెలియదు కదా, దాన్ని ఎత్తుక్కోవడానికి టైం పట్టింది. ఇంకా మనకు అలా తాతగారి పక్కన చోటు దొరికింది అనమాట. ఇది చూడండి అసలు భలే ఉంది. ఇవన్నీ ఇంకా పెద్ద ఐలాండ్స్ కి సంబంధించిన షిప్స్ ఏమో. దీనిలో 8 ఫారినర్స్ 4 ఇండియన్స్ అనమాట. దూరంగా కనిపిస్తుంది కదండి ఐలాండ్ ఖాళీ చేశారనమాట జనము. ఎవ్వరు లేరు దాంట్లోని. ఒకప్పుడు ఉండేవారనమాట. వాటర్ చేతికి దబ్ దబ్బమని తాగుతున్నాయి.
నిజంగా లైఫ్ జాకెట్స్ వచ్చి చాలా మంచి పని చేశారండి. స్విమ్మింగ్ రాని వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. అమ్మో చాలా స్పీడ్ గా వెళ్తుంది అసలు బోట్. ప్రైవేట్ ఐలాండే కాదండి, ఐలాండ్ కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ ఉందన్నమాట. అంటే గుండెలో దడ కూడా ఉంది. కొంచెం భయం వేసి ఆ ఓస్ పట్టుకున్నారు. ఇక్కడ ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉందన్నమాట. మాల్దీవ్స్ లో చాలా ఐలాండ్స్ ఉంటాయండి, 1000కి పైగా ఉంటాయన్నమాట ఐలాండ్స్. సో అలా మనం వెళ్లే దారిలో కూడా డిఫరెంట్ వి కనిపిస్తాయి అనమాట. చివరికి ఫారెన్ పిల్లతో పరిచయం పెంచుకుని విండో సీట్ నొక్కేసింది. సో గట్టిగా తగిలిందంట వాటర్. ఎలా చూస్తుందో చూడండి. ఇదనమాట నీలి సముద్రం మీద మన ప్రయాణం. మన డ్రైవర్ గారు టర్న్ తీసుకున్నారు. అమ్మో చాలా ఫాస్ట్ గా. మళ్ళీ గట్టిగా తగిలిందనమాట వాటర్. చూడండి ఎలా చూపిస్తుందో. అక్కడ వరకు తడిచిపోయింది అనేసి. అమ్మయ్య ఇంకా ఆల్మోస్ట్ వచ్చామండి. స్కై బ్లూ కలర్ వాటర్ ఉన్నాయి, ఇందాక వరకు బ్లూ కలర్ ఉన్నాయి. బోట్ స్లో అవడం వల్ల తల బయటకు పెట్టింది అనమాట. ఫ్లైట్ లో పెట్టనివ్వరు కానండి, లేకపోతే ఫ్లైట్ లో కూడా తల బయటకు పెట్టేది. మనం ఉండబోయే విల్లాస్ అవన్నమాట, ఓషన్ విల్లాస్. ఏదో జాతిరత్నాల్లో రాయల్ విల్లాస్ లాగా. తమ్నైల్ ఒక ఫోటో తీయ అంటే చూడండి వీడియో తీస్తుంది. చూడండి చిన్న చేప వెళ్ళిపోతుంది, పక్కన కూడా పెద్ద చేప ఉన్నట్టుంది, కరెక్ట్ గా తెలియదు మనకి. సో ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తారనమాట. సూర్యుడు పడి వాటర్ మెరిసిపోతున్నాయి. ఇంకా అమ్మకి పాపం నా పవర్ బ్యాంక్ మోయడమే సరిపోతుంది. ఏంటో ఈ ఐఫోన్ బ్యాటరీ. ఇంకా స్పీడ్ బోట్ నుంచి బయటకు వచ్చేలా లేదు మా చెల్లి. వాళ్ళందరినీ వెళ్ళనీలే అంటుంది. ఇదనమాట కనిపిస్తుంది కదండి, చిన్నగా కనిపిస్తుంది కదా, ఇదే మనం ఉండబోయే ఐలాండ్. ఒక్క రోజుకే అమ్మయ్య అందరూ దిగేశారు. ఇప్పుడు ప్రశాంతంగా దిగచ్చు. డ్రైవర్ గారు స్పీడ్ బోట్ ని నడిపే చోటు కూడా చూసేద్దాము. ఇదనమాట డ్రైవర్ గారి సీట్. వెల్కమ్ చెప్తున్నారు మనకి. అంత స్లోగా చెప్తే మనకి ఏం అర్థం అవుద్దండి. ఆయన్ని ఫాలో అయిపోమంటున్నారు. మన రూమ్స్ చూపిస్తారట. ఈ ఐలాండ్ రిచ్ పీపుల్ కే కాదండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ట్రావెల్ చేయొచ్చు. ఎలాగంటే ప్యాకేజ్ లో అనమాట. చెప్పకపోవడమే ప్యాకేజ్ కాకుండా అయితే మనం రాలేము. అమ్మో అన్ని కలిపి ఒక ప్రైస్ కి మాట్లాడుకుంటాం అనమాట. ప్యాకేజ్ అయితే ఇది విడిగా అయితే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. చూసారండి చేపలు ఎలా కనిపిస్తున్నాయో బ్లాక్ వి. అది చూసారా పెద్ద చేప కదులుతుంది. ఇక్కడేమో తిమింగలం అనమాట, చెట్ల మీద చేసి నడుస్తుంది. మా అమ్మకి వెనక్కి తిరిగి నన్ను వెతుక్కోవడమే సరిపోద్ది. అది డైనింగ్ ఏరియా అనమాట. మన లంచ్ డిన్నర్ మొత్తం అన్ని అక్కడే. తెల్ల చేపలు నల్ల చేపలు అనుకున్నాను, కాదండి వాటి నీడ, తెల్ల చేపల నీడ నల్లగా పడుతుంది అనమాట వాటర్ లో. ఆయన ఫాలో మీ అన్నారు కానీ నేను వీడియోస్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఐలాండ్ లోపల రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయారు. మీకు ఈ వ్లాగ్ నచ్చి మాల్దీవ్స్ కి రావాలనిపిస్తే మాత్రం అదారన్ సెలెక్ట్ హుదరన్ ఫుషి ఈ పేరు గుర్తు పెట్టుకోండి. సడన్ గా స్విమ్మింగ్ పూల్ చూసి ఆనందపడిపోయాను కానీ ఎలాంటి బట్టలు వేసుకుని దిగాలో తెలిస్తే ఆశ్చర్యపోయాను అనమాట. 200 రివర్ బైక్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. నేను ఇప్పుడు మాల్దీవ్స్ తీసుకొచ్చాను. పోన్లేని మాల్దీవ్స్ తీసుకొచ్చాను. ఇదనమాట రిసెప్షన్ ఏరియా. ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటే వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసి మన లోపలికి తీసుకెళ్తారు. ఆ కష్టపడి ఆ స్పీడ్ బోట్ లో ఎగురుకుంటూ వచ్చాం కదా. సో ఈ హాట్ టవల్స్ ఇచ్చారనమాట, కొంచెం మొహాలు తుడుచుకోండి అనేసి. ఈ హాట్ టవల్స్ మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి. అమ్మో భలే ఉన్నది అసలు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ రిచ్ ప్రో మ్యాక్స్ అనమాట. చాలా రోజులు ఉంటారండి. అమ్మో నిజంగా ప్రపంచంలో లేని దగ్గర లేదు కానీ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం చాలా ఉందన్నమాట. అది ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఈ టవల్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నారు భలేగా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి మాల్దీవ్స్ వాళ్ళు. అమ్మ నాన్నతో చెప్తున్నాను మీరు స్విమ్మింగ్ పూల్ లో దిగడానికి కానీ బీచ్ లో దిగడానికి కానీ లేదు, ఎందుకంటే నేను రివర్ బైక్ తీసుకెళ్లేదు కదా అందుకు అనేసి. మీరు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడానికి వీల్లేదు, నన్ను రివర్ బైక్ తీసుకెళ్లేదు కాబట్టి. ఏంటో ఈ అమ్మలు స్వర్గానికి తీసుకెళ్ళి ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు చూడండి ఏమంటుందో, మిమ్మల్ని రివర్ బైక్ తీసుకెళ్లేదు కదా ఆ కక్షతో నన్ను ఇంట్లోనే ఉంచి ఇక నుంచి ఎక్కడికి తీసుకెళ్ళగంటుంది. అందుకే అండి 40-45లో కాకుండా కనీసం 20-25 30లో అన్నా తిరగాలి బయట, లేకపోతే ఓపిక లేక మనసంతా ఇల్లు మీదకి లాగేస్తుంది. మా అమ్మ కింద ఇసుక చూసి ఏమంటుందో చూడండి. ప్యాడ్ నీళ్ళు చెల్లేసి ముగ్గేస్తావా? ఏంటి చిరాగ్గా ఇసుక, చక్కగా ప్యానీలు చల్లేసి ముగ్గేస్తానంటుంది మా అమ్మ. ఆల్రెడీ లాగాల్సిన డబ్బులన్నీ బానే లాగారు మన దగ్గర నుంచి. ఇది కూడా సైన్ చేస్తాం అనుకో మిగిలిన ఆస్తి కూడా వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. రాగానే వెల్కమ్ డ్రింక్ ఉంటదండి, పుచ్చకాయ జ్యూస్ అద్దిరిపోద్ది అనుకోండి. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కేక్స్ పెట్టారనమాట. ఇవి కూడా కాస్ట్లీ ఫ్రూట్స్ అండి. సో కొంచెం మనకి వీడియో తీయడానికి ఓపిక ఉండడానికి అమ్మ అన్ని కోరడానికి రెడీగా ప్లేట్ లో పెట్టింది. నేను ఇక్కడ ఇంకా వీడియో తీస్తున్నాను. సంవత్సరం అమెరికాలో ఉన్న నాకే రాలేదండి ఈ కాఫీలు కలుపుకోవడము. మా చెల్లికి భలే తెలిసిపోతున్నాయి అన్ని. పులిహార కలపాలన్నా కాఫీ కలపాలన్నా మా చెల్లె కాస్ట్లీ ఫ్రూట్స్ అన్ని కూరేస్తుంది వరుస పెట్టి. ఈంది ఇండియనేనట, ఎంత బాగా మాట్లాడారు. మొత్తం మన సూట్ కేసులని కార్ట్ లో పెట్టారు. కరెక్ట్ గా 4 బ్యాగులు తెచ్చామన్నమాట. తక్కువ లగేజ్ తో ప్రయాణం మాత్రం నిజంగా చాలా సుఖంగా ఉంటదండి. ఇంకెక్కేసి మన ఓషన్ విల్లాకి వెళ్ళిపోవడమే. వెళ్లే దారి కూడా అద్భుతంగా ఉంటదన్నమాట, ఒకసారి చూసేయండి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదండి అది డైనింగ్ ఏరియా అనమాట. ఇందాక మనం చూసింది దీని బ్యాక్ సైడ్ వ్యూ. దీని పేరు కూడా అందంగా సన్సెట్ అని పెట్టారు. ఎన్ని రకాల చెట్లు, అసలు ఎంత మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, సరిగ్గా ఈ చెట్ల మధ్యలో చూస్తే అక్కడ బీచ్ ఉంటది అనమాట. సో ఈ బీచ్ కి దగ్గరగా ఉండే వాటిని బీచ్ విల్లాస్ అంటారు. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ గా కనిపిస్తుంది బీచ్. ఈ చెట్లు ఇంకెంత అద్భుతంగా ఉన్నాయో, పైన అంత బోల్ అంత నీడనివ్వడానికి. ఆంధ్ర
మేము ఆంధ్ర నుంచి అని చెప్తుంటే ఈయన కూడా నేను ఇండియా నుంచి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నది బీచ్ విల్లాస్ అండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఓషన్ విల్లా అన్నమాట. బీచ్ విల్లా కన్నా రేట్ చాలా ఎక్కువ. అంటే ఐలాండ్ కి దూరంగా ఒక వంతెనలా కట్టి దానికి చెరొక పక్క ఇలా ఇల్లులా ఉంటాయి అనమాట. అంటే ఇవి సముద్రం మీద ఉంటాయి కదా, సో అందుకే వీటిని ఓషన్ విల్లాస్ అంటారు. ఇలా ఉంటాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ లో చూసి లైవ్ లో చూస్తుంటే భలే ఉందండి. ఫైనల్లీ ఓషన్ విల్లా కళ నెరవేరింది. ఇంకా మా చెల్లి చెయ్యికి ఏం తగులుతుందో కూడా చూసుకోవట్లేదు, పరిగెట్టేస్తుంది. సో మనది లాస్ట్ నుంచి సెకండ్ అన్నమాట. ఒకసారి మొత్తం రౌండ్ వేసేద్దాము ఈ ఓషన్ విల్లాస్ అన్ని. అసలే మొత్తం ఇసుక కదా, ఈ చెప్పులు ఇవన్నీ లోపలికి వేసుకెళ్తే మొత్తానికి కొంచెం చిరాగ్గా అయిపోద్ది అనేసి చెప్పులు బయట పెట్టాము. మా చెల్లి బయట ఉన్న బ్యాగ్ ని కూడా చూడట్లేదు, ఇంకా దూసుకుపోతుంది లోపలికి. ఆరాటం అనమాట లోపల ఏముంది అనేసి. చూడండి ఇప్పుడు ఒక స్మైల్ వస్తుంది. కాఫీ ఎలా పెట్టాలని చెప్తున్నారనమాట ఆయన. అమ్మ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అని చూస్తున్న వాళ్ళ వైపు థాయిలాండ్ వాళ్ళు అనమాట. వాళ్ళు చెల్లికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మనకు వచ్చిన విల్లా నెంబర్ 837 అనమాట. దీనికి చేప పేరు కూడా పెట్టారు. చూడండి చాలా తక్కువ విల్లాస్ కనిపిస్తున్నాయి. నీట్ గా అన్ని విల్లాస్ లోపల ఒకేలా ఉంటది అనమాట. సో అసలు లోపల ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇదంతా చెక్కతో చేసినవే. సో అలా లోపలికి వెళ్ళగానే మనకి మంచి బెడ్ కనిపిస్తుంది. పందిర మంచం అనమాట. ఇది చూడగానే ఇలాంటి చేయించుకోవాలనిపించిందండి. అమ్మో చాలా బాగుంది అసలు. టీ చేసుకునేది, మినీ ఫ్రిడ్జ్ మొత్తం అన్ని ఎంత చక్కగా పెట్టారో చూడండి. ప్లేట్ మీద ఫ్రూట్స్ మంచిగా. ఇది స్టార్టింగ్ చూసి ఆల్కహాల్ అనుకున్నామండి, ఇందుకే తీరా చూస్తే వాటర్. అది మూత కూడా భలే డిఫరెంట్ గా ఉంది. మనం టీ పౌడర్, పాల పౌడర్ మొత్తం అన్ని వేసుకున్నాక దీంట్లోంచి హాట్ వాటర్ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ టైం లగ్జరీ హోటల్స్ కి వెళ్తే ఎలాగుంటది, ఒక్క ముక్క కూడా అర్థం అవ్వట్లేదు. ఇవేవో కాస్ట్లీ టీ పౌడర్స్ అనుకుంటా. నాన్నకి టీ చేయడానికి చెల్లి ఆన్ చేసింది పవర్ బటన్. చూడాలి ఏమవుద్దో. ఈ రూమ్ కి ఇద్దరు ఎలవడ్ అనమాట. అందుకే చక్కగా 2 గ్లాసులే పెట్టారు. ఇంకా పిల్లలు ఎవరికైనా కావాలంటే బుల్లి గ్లాస్ కూడా పెట్టారు పక్కన. మళ్ళీ దానిలోకి చక్కగా స్పూన్ కూడా పెట్టారు. మనకి ఏది నచ్చితే ఆ టీ పౌడర్ కలుపుకోవచ్చు అనమాట. చూడండి అసలు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు. రూమ్ క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ పెడతారనమాట. మళ్ళీ ఇదొక ఖాళీ డబ్బా బ్లాక్ కలర్ లో భలే ఉందండి. మేము అసలు ఈ ఫ్రిడ్జ్ గొడవే మర్చిపోయామండి. దీనిలో ఒక్కటి కూడా తీయలేదన్నమాట. మేము అంత హడావుడిగా మాకు వీడియోలు తీసుకోవడమే సరిపోయింది. కొన్ని డ్రింక్స్, చాక్లెట్స్ కూడా ఇచ్చారు. అన్ని ఇంత అందంగా ఉన్నప్పుడు ఎండిపోయినవి పెట్టినా అందంగానే కనిపిస్తాయి. చూడండి ఈ మందు బాటిల్ పెట్టడానికి స్టాండ్ కూడా అందంగా పెట్టారు. ఇది కూడా ఏదో కాస్ట్లీ వైన్ అయి ఉంటది, కానీ మనకేమి యూజ్ అవ్వదు. ఏ 5,000 6,000 ఉంటది ఈ బాటిల్ ఈజీగా. మనకి ఇంకా సంబంధం లేదు, కొంచెం బాధగా ఉన్న అక్కడ పెట్టేద్దాము. ఈ మధ్యన ఇలాంటి పెయింటింగ్స్ వేలంలో కోట్లకి వెళ్ళిపోతున్నాయి. ఆ కాట్ దేంతో చేశారో, ఈ కుర్చీ కూడా దాంతోనే చేశారనమాట. భలే ఉంది చూడండి. మనకి ఏదైనా అవసరం వస్తే వెంటనే కాల్ చేయొచ్చు అనమాట. ల్యాండ్ లైన్. నాన్న రాగానే ఛార్జింగ్ పెట్టారు. మనకి ఏదైనా గొప్ప ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, రాసుకోవడానికి బుక్, పెన్ కూడా పెట్టారు. బెడ్ 8 ఇంచులు ఉంటే 4 ఇంచులు దిగిపోతుందండి కిందకి. భలే మెత్తగా ఉంది అసలు. ఎప్పటికైనా ఇంట్లోకి ఒక పందిరి మంచం కొనేయాలి. ఇది చూసాక చాలా గట్టిగా అనిపిస్తుంది. చుట్టూ తెరలు ఎంత అందంగా ఉన్నాయి అసలు. ఒక్క బెడ్ మీదకి 6 పిల్లోస్ ఇచ్చారు. ఇదిగో కిందికి టేబుల్ కూడా. మనం ఏం చేసినా ఈ బెడ్ మీద ఎంత ఎగిరినా నెక్స్ట్ డేకి వచ్చి మొత్తం అని చక్కగా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. మా ఇంట్లో పందిరి మంచం చేయించుకున్నప్పుడు కూడా వీడియో పెడతాను. ఇంత పెద్ద రూమ్ కి 2 ఏసీలు ఉండాల్సిందే. ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఉంది. అది మా చెల్లికి వచ్చినట్టునే కనిపించిపోయింది. ఆతృతో ఏముందని ఓపెన్ చేస్తుంది అనమాట. మనం బట్టలు లాండ్రీ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో దానికి సంబంధించిన లిస్ట్ ఉంది. ఈ బ్యాగ్ లో పెట్టి ఇవ్వాలన్నమాట. అమ్మకి తెలియక ఇది ఓవెన్ అనుకుంటుంది పాపం. కాదమ్మా, ఓవెన్ కాదు. ఒక రోజుకి సేఫ్టీ లాకర్ తో పనే ఉందిలేండి. క్లోజ్ చేసేద్దాం జాయిగా. ఇక్కడ నుంచి సముద్రంలోకి దిగడానికి మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. ఈ వార్డ్రోబ్ కూడా చెక్కదే, భలే ఉంది. అమ్మో ఇవన్నీ మనకు అనవసరమైనవే. ఈ రూమ్ కి బయటికి తిరగడానికి చక్కగా మంచి స్లిప్పర్స్ అన్నమాట. ఇవి కూర్చుని మంచిగా టీవీ చూడడానికి. మనకు అంత ఖాళీ కూడా లేదు, పరిగెట్టడమే ఏకంగాని వీడియోస్ అన్ని తీసుకుంటూ. నేనైతే ఆ మంచం లాంటిది ఒక్కటే కొనాలి అనిపించింది. మా చెల్లికైతే ఇలాంటి రూమే కావాలంటే ఏకంగా. చూడండి ఇప్పుడు నీట్ కనిపిస్తుంది చైర్. మళ్ళీ ఇక్కడ ఒక 2 పెయింటింగ్స్. ఈ ఇంటీరియర్స్ మాత్రం ఎవరు చేశారు గానీ అదరగొట్టారండి ప్రతిదీ నీట్ గా. ఈ పవర్ బ్యాంక్ లో ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే దాంట్లో పడేసుకోవచ్చు. సో ఇప్పుడు అసలైంది బయట వ్యూ. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి ఓపెన్ చేసినప్పుడు. ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తాం కదా అలా ఉంటదా లేదా అనేసి. వాటిలో చూసిన దానికన్నా అద్భుతంగా ఉందన్నమాట. కళ్ళతో చూస్తే మనం దిగి ఆడుకోవడానికి అంత లోతు లేకుండా సముద్రం ఉందన్నమాట. అమ్మ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందని చెప్తుంది. ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా 2 డైలాగ్లే చెప్తుంది మా అమ్మ. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది అనేసి. ఈలోగా మా చెల్లి కిందకి దిగడానికి వెళ్ళిపోయింది. పదండి చెల్లెనగా ఫాలో అయిపోదాము. ఇదంతా చెక్కతోనే కట్టారు కానండి. కిందకి దిగుతున్నాం కదా మెట్లు, ఇవి మాత్రం ఐరన్ తో కట్టారు. మళ్ళీ నానిపోతాయి అనేసి మేము వీడియో తీయడం స్టార్ట్ అవ్వక ముందు నుంచి అంటుంది కిందకి దిగేస్తాను అనేసి. కొంచెం ఈ విల్లా అంతా చూపించాక దిగుదుగానే నాపేమనమాట. ఇంక మొహం వెలిగిపోతుంది. ఇంకా తీయాల్సినవి చాలా ఉన్నాయి. పైకి వచ్చేయంటే ఇదిగో బాత్ తో బాయ్ చెప్పి మళ్ళీ పైకి వస్తుంది. ఈత రాకపోయినా ఇది వేసుకుని దిగేయచ్చు. తాడు కూడా ఉంది. వర్షం వస్తే భలే ఉంటది అనిపించిందండి. ఇక్కడ కూర్చొని చూస్తే సముద్రం మొత్తం కనిపిస్తుంది అనమాట. వ్యూ చాలా బాగుందండి అసలు. సో ఇదనమాట ఓషన్ విల్లా వెనక వైపు. చెప్పాలంటే ముందు వైపు కన్నా వెనక వైపు ఎక్కువ ఉంటారు. ఆ ఓషన్ లో ఆడుకుంటూని. ఇప్పుడు బెడ్రూమ్ లాంటి బాత్రూమ్ ని చూద్దాము. టవల్స్ కూడా స్టైల్ గా నిచ్చిన మీద వేస్తారు. అద్భుతమైన బాత్ టబ్.
బాత్ టబ్ బాగుందని చెప్పడం కాదు కానండి, అమ్మో చాలా కంఫర్ట్ గా ఉంది అసలు. ఇప్పుడు ఈ డబ్బాలో ఉన్న సామాన్లని ఓపెన్ చేసేద్దాము. ఇంత పొడుగు డబ్బా ఉందంటే బ్రష్ అయి ఉంటది. అవునండి బ్రష్. స్మాల్ పేస్ట్ ఇవేం అవసరం లేదు మనకి. షవర్ జెల్, కండిషనర్, బాడీ లోషన్. దారాలు కూడా రకరకాలు పెట్టారండి. సేఫ్టీ పిన్ కూడా పెట్టారు ఒకటి. నిజంగా రోజుకి 1,00,000 పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరండి కుట్టుకుంటారు? వెంటనే ఇంకొకటి తీసేసుకుంటారు. నిచ్చెన మీద అందంగా పరిచిన టవల్స్ అన్నమాట. జుట్టున డ్రైయర్ తో ఆరబెట్టుకోవడం మాత్రం నాకు చాలా భయం అండి, ఎక్కడ ఉన్నది కూడా ఊడిపోద్దాం అనేసి. ఇక్కడ వాష్రూమ్ కూడా బెడ్రూమ్ లో ఉంది. ఈ 2 బెడ్స్ తీసుకుని వెళ్ళి అక్కడ ఇందాక మనం పడుకున్నాం కదా, దాని మీద వేసుకుని పడుకోవడానికి. సరిగ్గా తెల్లవారుతున్నప్పుడు షవర్ స్నానం చేస్తే అదిరిపోద్దండి. ఈ బాత్ టబ్ లో స్నానం అయితే ఇంకా అదిరిపోద్ది. చెల్లికి బెడ్రూమ్ లాంటి బాత్రూమ్ చూసాక వదిలి రాబుద్ది అవట్లేదు అనమాట. ఈ ఓషన్ విల్లాలు సూదిదారం చూసాక మా చెల్లి ఇంకా తేరుకోలేదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం, అసలు లేదంటే ఏం లేదు. నాన్న మాల్దీవ్స్ వచ్చి టీవీలో ఆఫ్రికా చూస్తున్నారు. పదండి అక్కడి నుంచి వ్యూ బాగుందంట, అది కూడా చూసేసి వచ్చేద్దాము. సో ఈ విల్లాస్ లో ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ వాళ్ళు చేస్తారనమాట. ఏదో వీడియోల కోసం అని పరిగెడుతుంది కానండి, కాళ్ళు అయితే బీభత్సంగా కాలుతున్నాయి. How to open this? అబ్బో ఇంగ్లీష్ వచ్చింది. మా చెల్లికి మాల్దీవ్స్ వచ్చాక ఇంగ్లీష్ తన్నుకుని వచ్చేస్తుంది అనమాట. నిజంగా కొన్నాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉంటే వచ్చేస్తుంది ఇంగ్లీష్. వ్యూ భలే ఉందండి. చూడండి ఇక్కడ నుంచి ఇంకొక ఐలాండ్ కనిపిస్తుంది. నిజంగా రీల్ కోసం ఓచుకుంది కానీ కింద కాలిపోతుంది అనమాట మొత్తము ఎండకి. మనం ఫ్లైట్ నుంచి చూసినప్పుడు డార్క్ బ్లూ ఇంకా స్కై బ్లూ కలర్ కనిపించినాయి కదండి, చూసారా దగ్గర నుంచి ఇలా కనిపిస్తాయి అనమాట. మనం సరిగ్గా చూస్తే దాంట్లో 3 చేపలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. సో చుట్టుపక్కల చూడడానికి వ్యూ బాగుంది కదా అని ఇక్కడ కొద్దిసేపు కూర్చుని అప్పుడు వెళ్ళాం అనమాట. ఇక్కడ నుంచి ఓషన్ విల్లా వ్యూ చూడండి, అదిరిపోద్ది అసలు. అంటే ఇక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ గట్ట పరిగెట్టి వీడియోస్ తీసుకుంటారనమాట. ప్రస్తుతానికి అయితే చెల్లి వీడియో కోసం పరిగెట్టట్లేదండి, కాలు బీభత్సంగా కాలుతున్నాయి, అందుకు పరిగెడుతుంది. అక్కడ అవసరానికి వాళ్ళు ఉంటారని తెలుసు కానండి, ఇంత త్వరగా మాకు అవసరం వస్తుంది అనుకోలేదు. లోపలికి పెట్టి డోర్ దగ్గరికి లాగేసాం అనమాట. ఆయన వచ్చి తీసారు బాబు. చెల్లి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంది దానిలోంచి హాట్ వాటర్ రప్పించడానికి. అమ్మ చెల్లి ఇద్దరు కలిపి టీ తయారు చేయడానికి కుస్తీలు పడుతున్నారు. టీ పౌడర్ పాల పౌడర్ బాగానే చింపేశారు కానీ రెండు బాగా కలిపారు కూడా మంచిగా. ఇంకా హాట్ వాటర్ రాగానే ఇది ముంచడానికి కూడా రెడీగా పెట్టుకున్నారు. ఇంకా చివరికి టేస్ట్ చూసి ఇది షుగర్ అని కన్ఫర్మ్ చేసి కూడా కప్ లో వేస్తారు. అప్పుడు హాట్ వాటర్ వస్తాయని దాని కింద పెడితే అప్పుడు మొదలైందనమాట. ఆ సౌండ్ ఆగితే ఒట్టండి. అమ్మో మళ్ళీ ఆయన్ని పిలుచుకుని వచ్చి టీ వద్దు కాఫీ వద్దు మేము భోజనానికి వెళ్తామని చెప్తాము. మనం కూడా ఈ మాల్దీవ్స్ నీళ్ళ సముద్రంలో కాలు పెడదాము. నిజంగా కలలు కన్నా రియాలిటీ చాలా బాగుందండి. అమ్మో ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ట్రై చేయండి. ఉన్నది 4 రోజులైనా కానీ 40 ఏళ్ళకి సరిపడా జ్ఞాపకాలు ఉంటాయన్నమాట. అంత అద్భుతమైన చోటు. మేము వచ్చింది టూరిస్ట్ 360 కూడా కదండి, ఓషన్ విల్లాకి కూడా అన్నయ్యని వచ్చేయమని మా చెల్లి గొడవ. ఎందుకంటే 2 రోజులు అంత కష్టపడి తిప్పేశారనమాట అన్నయ్య అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇంకా మేము ఒక్కరమే వెళ్ళాలో ఓషన్ విల్లాకని బెంగ వచ్చింది, కానీ అంతా సెట్ చేసి అందరినీ సెట్ చేసి పంపించారనమాట మమ్మల్ని ఇక్కడికి. సో మీకు కూడా అనిపిస్తుంది వీళ్ళు ఇంత దగ్గర ఇంత మంచిగా చూసుకుంటున్నారు ఏంటి అనేసి. చూడండి 4 స్తంభాలేసి నిలబెట్టేశారు ఈ విల్లాస్ ని. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే పక్క విల్లా ఎదురుగా కూడా వెళ్ళకూడదు అనేసి, ఎందుకంటే ఈ బాత్రూమ్స్ ఇవన్నీ ట్రాన్స్పరెంట్ కదండి. ఇంకా రాలేదేంటి మా దయ్యం అనుకుంటున్నాను, వచ్చింది నవ్వుకుంటూనే. ఆ జరుగు పక్కకి అంటుంది. అమ్మకి నాన్నకైతే ఇంకా పెచ్చగా నచ్చిందండి. జీవితంలో మేమిద్దరం కలిసి చేసిన పని ఏదన్నా ఉందంటే ఇదే అనమాట. సో మనల్ని భోజనం దగ్గరికి తీసుకెళ్ళడానికి మళ్ళీ కార్ట్ వచ్చింది. రోజుకి ఆల్మోస్ట్ 1,00,000 కడితే ఇలా భోజనం ఏం పెడతారో చూద్దాము. అంటే 2 రూములకి కలిపి మనం కట్టింది 1,50,000 అవుద్దండి విడివిడిగా చూసుకుంటే, కానీ ప్యాకేజ్ లో తక్కువ అయింది. నెక్స్ట్ వ్లాగ్ లో ఈ లగ్జరీ హోటల్లో భోజనాలు ఎంత బాగుంటాయో చూద్దాము. మీరేమైనా దుబాయ్ కానీ బాలి కానీ మాల్దీవ్స్ అండమాన్ మలేషియా శ్రీలంక థాయిలాండ్ ఏ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా కానీ టూరిస్ట్ 360 ట్రావెల్ కంపెనీ మాత్రం బెస్ట్ అండి. మేము వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు చూస్తున్న ఈ ప్లేసెస్ నచ్చి ఏ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా కానీ టూరిస్ట్ 360 నెంబర్ కూడా ఇచ్చానండి, చేసి మాట్లాడండి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.